మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. పూరి జగన్నాథ్ గారు కొన్ని వీడియోస్ చేస్తుంటారు, ఇన్స్పిరేషన్ వీడియోస్, పాడ్కాస్ట్ వీడియోస్ చేస్తుంటారు. దాంట్లో ఆయన ఒకసారి ఒక మాట చెప్తాడు, పిల్లల్ని చేయబట్టి ప్రతిసారి తీసుకెళ్ళి నడిపిస్తూ ఉంటాము, అది కరెక్ట్ కాదు. అమ్మ నాన్న తోడు బంధం ఏమీ లేకుండా సొంతగా పెరిగే పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళు జీవితంలో ఏదైనా అచీవ్ చేస్తారు. సో పిల్లల్ని అలా ధైర్యంగా పెంచండి, అలాంటి పిల్లల్లో మ్యాజిక్ ఉంటుంది. ఒక పాడ్కాస్ట్ చేశారు. మీ లైఫ్ చూస్తుంటే ఆయన చెప్పిన ప్రతి ఓడు మీ లైఫ్లో కరెక్ట్ అయింది. థ్యాంక్ యూ అండి. దానికి నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను యాక్చువల్లీ. విన్నారా ఇది? అయ్యో, నాకు పూరి గారు చాలా వరకు నేను పూరి గారు పాడ్కాస్ట్ నేను చూస్తుంటాను. ఈవెన్ ఒక ట్రైన్ సీక్వెన్స్ కూడా, ట్రైన్ వచ్చి ఆగాలి మన అంటే మన లైఫ్ కోసం వెయిట్ చేయాలి, ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ చరణ్ సార్ కూడా చెప్పారు ఒక స్టేజ్ మీద, మనకి లైఫ్లో కావాల్సింది టాలెంట్ ఒక్కటే కాదు, ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో నాకు మీరు ఇప్పుడు పూరి గారు చెప్తున్న పాడ్కాస్ట్ది అది నాకు ఎంత ఇన్స్పైర్ చేసిందంటే, ఎస్ ఐ కెన్, నేను చేయగలను అనే ధైర్యం ఇంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువైంది నాకు. నేను చేయగలను, ఎందుకు కాదు, మనం అనుకుంటే డెఫినెట్గా రీచ్ అవుతాం. మనం ఒకటి కావాలి, దానికోసం ఎంత కష్టమైనా చేద్దాం. అంటే పూరి గారి గురించి ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చానంటే, సో ఆయన పక్కన మనిషిని అంత ఇన్స్పైర్ చేస్తారు. ఆయన్ని నేను ఒకసారి కలిసాను ఆయన్ని, ఒక్కసారి కలిస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి 2 మాటలు చెప్పాడు. సో అంత ఇన్స్పైర్ చేస్తారు పూరి గారు. సో పూరి గారు కంబ్యాక్ ఇస్తే చూడాలని చెప్పి కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. 100%. మీరు పూరి గారి సినిమాకి, ఇప్పుడు విజయ్ సేతుపతి గారితో చేస్తున్న సినిమాకి మీరు వర్క్ చేసి వచ్చారు. మాకు సినిమా ఎలా వస్తుందో కావాలి, మా పూరి మళ్ళీ మాకు బ్యాక్ అవుతాడా? మీకు అంటే ఒకటే అండి, దీంట్లో మీరు ఎప్పుడు చూడకపోయినా విజయ్ సేతుపతి గారిని చూస్తారు. ఓకే, అంతే. నేను దాని గురించి ఇంకెక్కువ మాట్లాడలేను. డెఫినెట్గా మీరు ఆ సినిమా గురించి అయితే నేను చూసాను. పూరి సార్ ట్రేజర్ చూపించారు, అసలు మెంటల్ ఉంటుంది అంత. అవునా? ఖచ్చితంగా అంటే పూరి గారు సినిమా హిట్ అవ్వాలని కోరుకున్న మొదటి వ్యక్తుల్లో నేను ఒక పర్సన్. సో ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది 100%. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ కంబ్యాక్ అయ్యారా పూరి గారు అంటారు, అది కావాలి ఖచ్చితంగా. అండ్ ఇండస్ట్రీలో మీకు మీరు చెప్పారు ఇందాక ఏజా మాస్టర్, మీకు ఏజస్ మాస్టర్ మీకు డ్యాన్స్ నేర్పించారని, అలాగే కొంతమంది హెల్ప్ చేసి ఉండొచ్చు, చాలా గొప్ప వాళ్ళంతా, ఎందుకంటే మీలాంటి వాళ్ళని పైకి తీసుకొచ్చారు. అయితే ఇండస్ట్రీ తరపున ఒక హీరో మాత్రం మీరు జీరోగా ఉన్న రోజున ఫోన్ చేసి మిమ్మల్ని పిలిచి మీకు ధైర్యాన్ని ఇచ్చి మనం చేద్దామని చెప్పి, ఎవరా హీరో? రామ్ పోతినేని గారు. రామ్ పోతినేని. సో రామ్ గారు అంటే నేను చిరంజీవి గారిని చూసి పెరిగాను. చిరంజీవి గారి డాన్స్ చూసుకుంటే నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇండస్ట్రీకి వెళ్ళాలి అనే ఒక ఆలోచన క్రియేట్ చేసిందే చిరంజీవి గారు. బట్ నేను కొరియోగ్రాఫర్ అవుదామనే ఆలోచన, అంటే నేను డాన్స్ నేర్చుకున్నా, బట్ ఏంటంటే నేను కొరియోగ్రఫీ కూడా చేస్తాను అనే ఆలోచన క్రియేట్ చేసిందే రామ్ గారు. అంటే ఇప్పుడు 2014 ఆ టైంలో చిన్న చిన్న వీడియోలు తీసుకొని యూట్యూబ్లో పెట్టేవాడిని. సో అది రామ్ గారు చూసి పిలిపించారనమాట. బాగా చేస్తున్నావు అబ్బాయి కొరియోగ్రఫీ, ఒకసారి మనం ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి అప్పుడు ఒక 2 డెమోస్ చేసామన్నమాట. ఓకే, ఆ డెమోస్ ఆయనకి బాగా నచ్చి కార్డు తీసుకో అని అన్నారు. సో అక్కడ స్టార్ట్ అయింది, ఓకే మనం కూడా కొరియోగ్రఫీ చేయొచ్చు, మనం కూడా చేయగలం అనే కాన్ఫిడెంట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అసలు అంటే ఆయన సూపర్ డాన్సర్ ఆయన. అయ్యో రామ్ గారు. అలాంటిది ఆయన నన్ను గుర్తించారంటే డెఫినెట్గా మనం చేయగలం అనే ఆలోచన కుదిరింది నాకు. దానికి తగ్గట్టే మీరు అదిరిపోయే సాంగ్ మారుముంతా చోటు చింత శంకర్ 2లో. ఎస్ డెఫినెట్గా మొన్న రీసెంట్గా పప్పి షేమ్ అని ఆంధ్ర కింగ్ తాలూకా దాంట్లో కూడా చేసాం. నెక్స్ట్ ఐ హోప్ ఇంకా త్వరలో చాలా చేయాలి, డెఫినెట్గా బెస్ట్ ఇస్తూనే ఉంటాం. అండ్ మళ్ళీ మనశంకర వరప్రసాద్ విషయానికి వస్తే, మీరు అనిల్ గారు మీ టీము అందరు కలిసి నయనతారకి ఏం చెప్పారు? ఆమె ఏంది అలా మార్చేశారు, ప్రమోషన్స్ చేస్తుంది ఆమె. ఇదంతా ఓన్లీ కెప్టెన్ అనిల్ గారు, ఆయనే మొత్తం. ఆయన ఏ ఉండాలన్నా
ఎవరి చేత అయినా ఆయన చేయించేస్తారు అంతే. ఆయన ఒక మ్యాజిక్ అంతే. ఆయన సూపర్ అండి. అంటే ఎవరి చేత ఏం చేయించాలో ఆయన తెలుసు. ఉమ్, లేకపోతే నయనతార గారు సూపర్ స్టార్ ఆవిడని ఫస్ట్ టైం ప్రమోషన్లోకి అవును. మొన్న రీసెంట్గా వచ్చిన వీడియో కూడా ఎంత వైరల్ అయింది అసలు. అవును. అంటే ఎప్పుడో స్టార్టింగ్లో ఒక రీల్ చేశారు, ఉమ్, మళ్ళీ మొన్న కూడా చేయించారంటే ఆవిడే వచ్చి అడగడం. అవును. ఆయన భలే క్రేజీగా చేశారు అసలు. ఐ లవ్ ఇట్ అసలు చాలా. నయనతార గారు ఆమె ఎంత గొప్ప యాక్టర్స్ అందరికీ తెలుసు. ఎప్పుడు గజని, ఎప్పుడు మనం యా అవునండి, అవును అవును. అంటే ఎంతో కొంత మంచితనం, ఎంతో కొంత కమిట్మెంట్, ఎంతో కొంత కష్టపడే తత్వం కానీ లేకపోతే ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయడం కష్టం. జర్నీ ఉండదు. అవును. బట్ బయట ఎందుకో ఆమె మీద కొంచెం ఆర్గ్యంట్, మాట వినదు, ఇట్లాంటి పుకార్లు పుట్టించేశారు. మీరు మేడంతో, నయనతార గారితో కలిసి మీరు వర్క్ చేశారు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి నయనతార గారు. లేదండి, మాకు చెప్పిన ప్రతి స్టెప్ కూడా ఆవిడ యాక్చువల్లీ మేము ఫస్ట్ డే నేను కంపోజ్ చేసి కొన్ని స్టెప్స్ షూట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆడియోనే ఆవిడ. ఓకే. ఆవిడే చాలా బాగుంది మాస్టర్, చాలా బాగా కంపోజ్ చేశారు, నాకు చాలా బాగా నచ్చాయని చెప్పారు. సో అంత స్వీట్గా చెప్పిన తర్వాత ఇంకా ఏమండి ఇది అంత రూమర్ ఏమో మన అదే అర్థమవుతుంది. రూమర్ ఇది. ఎందుకంటే నేను పని చేశాను కాబట్టి నేను చెప్తున్నా. అంటే ఆవిడ చాలా, మనం ఏ స్టెప్ చెప్పినా కూడా నో అని చెప్పకుండా ఆవిడ చేసేవారు. ఏది కూడా నో అని చెప్పలా. చాలా కంఫర్టబుల్గా ఉన్నారు యాక్చువల్లీ. అండ్ ఈ మొత్తం జర్నీలో అంటే నాకు తెలిసి గత కొన్ని నెలలుగా మీరు మనశంకర వరప్రసాద్తోనే ట్రావెల్ అవుతున్నారు. యా, అండ్ నయనతార గారు అండ్ నా వర్క్ నచ్చి కూడా డెఫినెట్గా మనం తమిళ్లో కూడా వర్క్ చేద్దాం మాస్టర్ అని అన్న. వావ్. ఇంకా అంతకన్నా హ్యాపీ అంటే నేను చాలా చేశాను, పుష్ప చేశాను, మిరాయి చేశాను, చాలా సాంగులు చేశాను. బట్ మన వర్క్ నచ్చి తిని ఏంటో తెలుసుకొని అంటే వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు మనం అక్కడ కూడా వర్క్ చేద్దాం అనే మాట చెప్పడం కూడా అది మంచి విషయం. నాకు తెలిసి మీరు మనశంకర వరప్రసాద్ మూవీతో గత కొన్ని నెలలుగా ట్రావెల్ అవుతూ ఉన్నారు. ఈ డ్యాన్స్ కంపోజ్ చేయడం, బాసు వాటిని చేయడం, వెంకటేష్ గారు చేయడం, ఇవన్నీ ఓకే, మేము కూడా చూస్తున్నాము. ఇవన్నీ కాకుండా చిరంజీవి గారితో కానీ, వెంకటేష్ గారితో కానీ మీకు మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే షేర్ చేసుకోరు. నాకైతే ఫస్ట్ డే ఇద్దరు కలిసి అంటే సెట్కి వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు ఏ లుంగి గెటప్ వేసుకుని వచ్చారో చూసింది, అది సెట్లో చూసి నేను అలా స్టన్ అయిపోయా. ఫస్ట్ స్టన్ అయ్యి నేను ఇంకేం కంపోజ్ చేయొచ్చు అని అలా నేను అంటే ఇంకా ఆలోచించా. నైట్ వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఇంకేమైనా చెయ్యొచ్చేమో, ఇంకేమైనా బెస్ట్ ఇవ్వచ్చేమో అని ఫస్ట్ వాళ్ళిద్దరు కలిసి అంటే చెరుగ్గడ్డ ఉంటుంది కదా, దాంతో కలిసి ఇచ్చిన మూమెంట్ ఉంటుంది అనమాట. అది అందరూ అసలు భలే ఎంజాయ్ చేశారు అసలు. ఈవెన్ మీరు సాంగ్ మొత్తంలో ఆ ఫొటోస్లోనే మీకు అర్థమవుతుంది ఆడికి ఎంత జోష్గా ఉంటారో, ఎంత హ్యాపీగా ఉంటారో అనేది. సో త్రూఅవుట్ సాంగ్ అంతా ఫుల్ ఎనర్జీ ఉంటుంది. సూపర్, అదిరిపోద్ది. అండ్ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్పరు. లేదు, అన్నిటికీ ఆన్సర్ ఇస్తున్నా. నాకు తెలుసు చెప్పరని, బట్ అడుగుతున్నా. ఇప్పుడు ఈ మనశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాం, ఈ రెండు అంటే ఆ హీరో ఇక్కడ ఈ సినిమాలోకి ఎంట్రీ అవ్వడం, ఈ రెండు కనెక్షన్ ఉంటున్నాయా? తెలియదండి, అదిగో చెప్పరని చెప్పాను. ఎందుకంటే డెఫినెట్గా నాకు తెలియదండి, ఐడియా లేదు. డెఫినెట్ చెప్పొద్దన్నారా డైరెక్టర్ గారు? అసలు నాకు ఐడియానే లేదు. ట్రూ, ఐడియానే లేదు. మాస్టర్ నెక్స్ట్ ఏంటి అంటే పెద్ద ప్యారెండే సినిమాలు చేశారు మన తెలుగులో. ఇంకా శిఖరం, ఇంక పేరేం చెప్తాం, చిరంజీవి గారు అంటే ఒక శిఖరం అంతే. ఆయనతో 2 పాటలు చేశారు. అవును. నెక్స్ట్ ఏంటి అంటే ఎలాంటి ఒక ఐడియాలజీతో, ఎలాంటి అప్రోచ్తో ఉన్నారు? అంటే లేదండి, ఇప్పుడు ఇంకేంటంటే ఏ సాంగ్ వచ్చినా కూడా, నెక్స్ట్ ఏ సాంగ్ వచ్చినా కూడా దాన్ని బెస్ట్ చేసుకుంటూ మీ అందరికీ నచ్చేలాగా చేసుకుంటూ వెళ్ళిపోతా అంతే. అంటే ఎక్కడ ఇప్పటి వరకు చూసిన దానికన్నా ఇంకా బెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తా. ఇంకా నా వల్ల ఎంత కొత్తదనం ఉందో అంత కొత్తదనం ట్రై చేస్తూనే ఉంటా. ఇప్పుడు ఇంతమంది నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, మా పక్కింటి అబ్బాయిలాగా మేము ఫీల్ అవుతున్నావు నువ్వు సక్సెస్ అవుతుంటే అని అంటున్నారు. ఇంకా చేస్తాను, ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాను డెఫినెట్గా. మీ అందరికీ గుర్తుండిపోయేలాగా అయితే
మంచి సాంగ్స్ ఇస్తాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.